మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తిపరంగా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది. ఉద్యోగంలో తెలియని ఇబ్బందులు ఉంటాయి. ఎంత కష్టపడ్డా ఇంతేనన్న ఫలితం ఉంటుంది. చాలా మటుకు ఏలినాడ్స్ అని అయిపోయింది, ఇంకా మన జీవితం ఇలా ఉందా, ఇంకా కెరియర్ పరంగా ఏంటి, ఎలా ఉండాలి అన్న భావన కూడా ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న గ్రహతులు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. అయితే మీ వరకు వచ్చేసరికి కష్టానికి తగిన ప్రతిఫలం మటుకి తక్కువగా ఉంటుంది. అంతేగాని మరి కంప్లీట్గా ఏమీ లేదు, ఏం ఉండకుండా లేదు అనే మటుకు లేదు. ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏవైతే ఉందో చేతికి అందుకు వస్తుంది. ఎప్పుడో కొన్న స్థిరాస్తుల విలువ పెరగడం లాభదాయకంగా ఉంటుంది. లాభాధిపతి చతుర్థాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. అయితే అష్టమాధిపతి అయిన రవి జన్మరాశిలో, షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. 4 గ్రహాలు జన్మరాశిలో ఉన్నాయి. ఏదైనా ఒక డిసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. మనం కరెక్టా కాదా, లేదంటే ఎలా వెళ్తుంది, ఎలా ముందుకు వెళ్తామన్న భావన కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనసు పరిపరిగా ఉంటుంది. ద్వితీయంలో రాహు ఉన్నారు కుటుంబ స్థానంలో రాహు అంత అనుకూలంగా లేదు. విద్యాపరంగా ఉద్యోగపరంగా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. వచ్చిన ధనం అధికంగా ఖర్చు అవ్వడం, తెలియకుండానే మనం ఎవరికైనా అప్పులు ఇవ్వడం, ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. మన ప్రమేయం లేకుండానే ఎదుటి వారికి అప్పు ఇవ్వడం లేదా షూరిటీ సంతకాలు పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. భూ సంబంధించిన విషయాల మటుకు బాగుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, సినీ కళా రంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మంచి లాభసాటిగా ఉంటుంది. అయితే సొంత వ్యాపారాలు కాకుండా భాగస్వామ్య వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తుంది. సంతాన అభివృద్ధి చక్కగా ఉంటుంది. వీరికి సంతానానికి మంచి సంబంధం కుదరడం, అదేవిధంగా సంతాన ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వినే అవకాశాలు గోచరిస్తుంది. ఒక సొంతింటి కళ అనేది ఈ వారం మీకు నెరవేరుతుంది. అది అడ్వాన్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ చేసుకునే అవకాశాలు గ్రహగతులు గోచరిస్తుంది. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందడం అది సంతోషమైన విషయం అని చెప్పచ్చు. భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తుంది. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల అన్నీ మేలే జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా కటకమాలు కానీ కనకదాన స్తోత్రం కానీ ప్రతిరోజు చదవడం కానీ వినడం కానీ చేయండి. ఈ మాఘమాసంలో 2 వినడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉందో అవి కొలికి రావడం, సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోయే అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కుదుట పడుతుంది. చిన్న యూట్రస్ సంబంధించిన వ్యవహారాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ మకర రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in